అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మీకు చేతులు వణుకుతున్నాయా? నడక నెమ్మదైందా? శరీరం గట్టిపడిపోతుందా? బ్యాలెన్స్ తగ్గిపోతుందా? ముఖంలో భావాలు తగ్గిపోతున్నాయా? ఇవన్నీ కూడా పార్కిన్సన్స్ డిసీజ్కి లక్షణాలు. మరి ఈ పార్కిన్సన్స్కి సంబంధించి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటి వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటి, మరి దానికి పరిష్కారం ఏంటి, వెస్టీజ్లో మనం ఏ సప్లిమెంట్స్ వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఇదంతా మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ కూడా మీకు వెంటనే వస్తాయి. నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ పార్కిన్సన్ డిసీజ్ అనేది మెదడు మరియు నరాల వ్యవస్థకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి అని చెప్పుకోవచ్చు. ఈ వ్యాధిలో మెదడులో డోపామైన్ అనే రసాయనం తగ్గిపోతుంది. అందువల్ల శరీర కదలికలు అనేవి నెమ్మదిస్తాయి. శరీరం సహకరించుకోకుండా, అంటే కదలికలకి సహకరించకుండా అలా స్టిఫ్గా ఉంటుందన్నమాట. డోపామైన్ అనేది మన కదలికల్ని యాక్టివ్ చేస్తుంది. అది ఈ పార్కిన్సన్ ప్రాబ్లంలో అది తగ్గిపోతుంది అన్నమాట. డోపామైన్ తగ్గిపోతుంది. అలాగే చేతులు వణకడం. చేతులు వణకడం అంటే పడుకున్నప్పుడు అట్లా బాగానే ఉంటాయి, కూర్చున్నప్పుడు మాత్రం బాగా వణికిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా ఇక్కడ చూసారా, స్టిఫ్గా అయిపోతూ ఉంటాయి, గట్టి పడిపోవటం అన్నమాట. వంగకుండా, కదలికలు లేకుండా చేతులు కాళ్ళు అట్లా అయిపోతూ ఉంటాయి. అలాగే శరీరం అంతా కూడా గట్టిపడిపోతూ ఉంటుంది స్టిఫ్గా. అలాగే బ్యాలెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళని తూలిపోవటం అంటాం కదా, అలా తూలిపోతూ ఉంటారు. బాడీ అనేది వాళ్ళకి సపోర్ట్ చేయదు. అలాగే బ్యాలెన్స్ తగ్గిపోతూ ఉంటుంది అనమాట. చిన్న అక్షరాలతో రాయటం, ఏదైనా వర్డ్స్ రాయాలనుకోండి, చిన్న అక్షరాలు రాస్తూ ఉంటారు చేతులు పట్టివ్వక. అలాగే ముఖంలో భావాలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు ఇవ్వలేరు, అది అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇంకా మాట కూడా స్లోగా నెమ్మదిగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, అలసట, విపరీతమైన అలసట ఉంటుంది వీళ్ళకి. ఊరికి అలసిపోతూ ఉంటారు, ఎప్పుడూ కూడా అలసటగానే ఉంటారు. ఇంకా నిద్ర సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ప్రశాంతంగా నిద్రపోలేరు, నిద్ర అనేది వీళ్ళకి తక్కువ ఉంటుంది. ఇంకా అలాగే కాన్స్టిపేషన్, మలబద్ధకం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. వీళ్ళకి డైజెషన్ అనేది కరెక్ట్గా ఉండదు. వీళ్ళకి మోషన్ ఫ్రీ అవ్వక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకా వచ్చేసి వీళ్ళకి డిప్రెషన్ ఎక్కువగా ఉంటుంది, ఆందోళనగా ఉంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఆందోళన అనేది ఉంటుంది వీళ్ళకి. ఇంకా వచ్చేసి వాసన గుర్తించలేకపోవడం సమస్య కూడా ఉంటుంది. ఏ ఫ్లేవర్ అయినా సరే వాసనని బట్టి వాళ్ళు చెప్పలేకపోతూ ఉంటారనమాట. వాసన గుర్తించలేకపోతూ ఉంటారు. ఇలా ఉంటాయండి లక్షణాలు. మరి మన సప్లిమెంట్స్ ఏం వాడుకోవాలో చూద్దాం. దీనికోసం మన క్రిల్ ఆయిల్, వెస్టేజ్ క్రిల్ ఆయిల్ ఏం చేస్తుందంటే, దీనిలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండటం వల్ల మెదడులోని రక్తనాళాలని యాక్టివ్ చేస్తుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరిగేలా చేస్తుంది. ఎక్కడైనా సరే బ్లడ్ క్లాట్స్ కానీ ఏమైనా చిక్కబడినా సరే అది పలచపట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి రోజుకు 2 సార్లు, ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి ఫుడ్తో పాటు తీసుకోవాలి. ఇంకా వచ్చేసి LRG9. ఈ LRG9 అనేది రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగేలాగా చేస్తుంది. ఎక్కడైతే వెయిన్స్ మూసుకుపోయాయో ఆ మూసుకుపోయిన వెయిన్స్ని వెడల్పుగా సాగదీసి చిక్కబడిన రక్తాన్ని పలచగా చేసి బ్లడ్ ఫ్లో అయ్యేలాగా చేస్తుంది బాడీ అంతటికి కూడా. ఇవి టోటల్ బాడీకి చాలా బాగా ఉపయోగం అవుతుంది. LRG9 వచ్చేసి రోజుకు ఒక ప్యాకెట్ పరగడుపున మాత్రమే తీసుకోవాలి. ఒక 200 ml వాటర్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి గాజు గ్లాసులో మాత్రమే కలుపుకొని తాగాలి. వేరే మెటల్స్ ఏమీ పెట్టకూడదు. అలాగే సీబక్ట్రాన్. ఈ సీబక్ట్రాన్ అనేది
యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. ఇమ్యూనిటీకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. బలానికి బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళ నీరసం నిస్సత్తును తగ్గించడానికి ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుంది. మన సీబక్తాన్ అనేది టోటల్ బాడీకి ప్రొటెక్షన్‌గా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీని పెంచటానికి, వాళ్ళకి శక్తి పుంజుకోవటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పార్కిన్సన్స్ ప్రాబ్లంలో. ఇది వచ్చేసి రోజుకు 2 పూట్ల వేసుకోవచ్చు. ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్. మరీ బాగా నీరసంగా ఉంది, ఇక నా వల్ల కావట్లేదు, అసలు లేసే ఓపిక కూడా లేదు అంటే 2 క్యాప్సూల్స్ వేసుకోవచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు ఫుడ్ తిన్న తర్వాత. అలాగే సెల్ పవర్. ఈ సెల్ పవర్ అనేది ఒక వండర్. నిజంగా సెల్స్ని యాక్టివ్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మన బాడీలో సెల్స్ ఏదైతే ఉన్నాయో డెడ్ సెల్స్ని వాటిని యాక్టివ్ చేయటానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. నరాలని యాక్టివ్ చేస్తుంది. దానివల్ల మన శరీరంలో శక్తి పుంజుకుంటుంది. ఇది రోజుకు 2 క్యాప్సూల్స్, ఉదయం ఒక క్యాప్సూల్, రాత్రిపూట ఒక క్యాప్సూల్. మనం ఫుడ్తో పాటు తీసుకోవచ్చు. వీలైతే 3 సార్లు కూడా యూజ్ చేయొచ్చు. ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అలాగే ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి B12 అబ్జర్వేట్ విటమిన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఇది కూడా నరాల కోసమే. నరాల కోసం చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. మన బ్రెయిన్ నరాలు ఏమనివ్వండి, బాడీలో ఉన్న నర్వస్ సిస్టమ్ ఏదైనా సరే యాక్టివ్గా వర్క్ చేయాలి, స్ట్రాంగ్గా ఉండాలి అంటే B12 అనేది చాలా చాలా యూజ్ఫుల్. ఇది రోజుకు ఒక్కసారి మన నాలుక కింద స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. ఇది వేసుకున్న ఒక ½ అన్ అవర్ వరకు మనం వాటర్ తాగటం కానీ ఫుడ్ తీసుకోవటం కానీ చేసుకోకూడదు. ఇది నైట్ టైం వేసుకున్నా పర్లేదు, డే టైం వేసుకున్నా పర్లేదు. ఎప్పుడైనా సరే మనకి అవైలబుల్ ఉన్న టైంలో వాడుకోవచ్చు. నరాల కోసం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే నోని వచ్చేసి ఇది వండర్ ఫ్రూట్ అని కూడా అంటారు. నోనిని సెల్స్ని రీజనరేట్ చేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సెల్స్లో ఉన్న మౌత్కి అంటే మన బాడీలో అనేక లక్షల కోట్ల సెల్స్తో నిర్మితమైంది మన బాడీ అంతా. ప్రతిదానికి కూడా మన బాడీలో ఉన్న సెల్స్కి మౌత్ అనేది ఉంటుంది. ఆ మౌత్ ఓపెన్ అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ పెంచడానికి బాగా పనిచేస్తుంది. టోటల్గా మన నరాల వ్యవస్థని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది. మన బాడీని యాక్టివ్ చేస్తుంది అనమాట. నోని వచ్చేసి వారానికి 5 క్యాప్సూల్స్, 5 రోజులు మాత్రమే వేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1 పరగడుపును మాత్రమే వేసుకోవాలి. వారానికి 5 రోజులు వేసుకొని 2 రోజులు రెస్ట్ చేయాలి. వీటితో పాటు న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి. మరి చక్కగా చూడండి, ఇన్ని ప్రాబ్లమ్స్ని తగ్గించాలంటే ఈ సప్లిమెంట్స్ వాడుకుంటూ మీరు మెడికల్ వైజ్ మెడిసిన్ వాడుతున్నా సరే వాటితో పాటు సప్లిమెంట్స్ వాడుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు కూడా 2 సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది, ఏ ప్రాబ్లం లేకపోయినా 2 సప్లిమెంట్స్ తీసుకోవటం అనేది చాలా మంచిది. ఫుడ్ ప్రోడక్ట్స్ కాబట్టి చాలా బాగా వర్క్ చేస్తాయి. మనకి ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవటానికి చాలా చాలా యూజ్ఫుల్గా ఉంటాయి. టోటల్గా ఇవి వాడుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ చిన్నగా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ చేయాలి. ఆ స్టిఫ్నెస్ తగ్గటానికి, ఆ నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా ఉండటానికి యోగా కానీ, ధ్యానం కానీ, చిన్నగా వాకింగ్ కానీ, ఇలా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి బాడీకి. ఇలా మెయింటైన్ చేస్తే 100% మనం ఆ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు. చాలా చక్కగా రిలీఫ్ తీసుకోవచ్చు. హెల్తీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయొచ్చు. మరి ఇలా ప్రోడక్ట్స్ వాడుకొని మీరు హెల్తీగా ఉండాలి, మంచిగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్లు, కామెంట్సే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తాయి. ఈ వీడియోని ఎక్కువ మంది ఆరోగ్యం పొందుకునేలాగా చేస్తాయి. మీ ద్వారా ఎంతోమందికి ఆరోగ్యాన్ని పరిచయం చేయొచ్చు. అదే నా కోరిక. ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎక్కువ మందికి ఆరోగ్యం ఇవ్వండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి నాకెంతో సపోర్ట్ చేస్తూ ఎంతోమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్న మన వెస్టీస్ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా పేరున ధన్యవాదాలండి. చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నారు. చాలా మంచి కామెంట్స్ కూడా వస్తున్నాయి. చాలామంది బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను పడే కష్టం అంతా కూడా చాలా బాగా మర్చిపోగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఎప్పుడు కూడా మీ మంచి
మీ ఆరోగ్యం కోరుకునే మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టొచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.